స్టూడెంట్స్, నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఇవాళ టీఎస్ ఐసెట్ 2023 అలాట్మెంట్ ఆర్డర్స్ రిలీజ్ అయినాయండి. మరి ఫస్ట్ ఫేజ్లో ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమి ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇవ్వలేదండి. వాళ్ళకి మరి సీట్ అలాట్మెంట్ కాలేదు. వాళ్ళ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరగాలి, ఎలా చేసుకోవాలి, వాళ్ళ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను అండి. సో యాక్చువల్లీ ఈ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అంటే స్పోర్ట్సు, తర్వాత ఎన్సీసీ, క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ అని అంటాం కదా. సో వీళ్ళకి ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ నెక్స్ట్ రౌండ్ అంటే సెకండ్ రౌండ్లోనే వాళ్ళకి డిసైడ్ చేశారు. ఆ డీటెయిల్స్ మరి మనకి నేను ఎలా కన్ఫర్మ్ చెప్పగలుగుతున్నానంటే, నేను ఇక్కడ మీకు ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ జరిగిన స్టూడెంట్ వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ చూసి నేను చెప్తున్నానండి. సో ఇక్కడ మీకు చూడండి, వీళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఇది అలాట్మెంట్ ఆర్డర్ కాపీ 2. సో ఇది అలాట్మెంట్ ఆర్డర్ కాపీ 1. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలో 7 పాయింట్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ రెండో పేజీ ఇది. ఈ రెండో పేజీలో వాళ్ళకి ఇక్కడ 12th పాయింట్ ఉందండి. 12th పాయింట్, ఈ 12th పాయింట్లో ఏముంది చూడండి. ఇక్కడ ది స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా సీట్స్ ఇయర్ మార్క్డ్ ఆర్ నాట్ కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ జరగలేదు అని చెప్తున్నాడు. ఆల్ ది క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఎన్సీసీ స్పోర్ట్స్ షల్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో వాళ్ళు ఎవరైతే ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ ఈ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఆప్షన్స్ ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత, సీట్స్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్స్ ఏవైతే ఉంటాయో అంటే వీళ్ళకి సపరేట్గా పెడతారు. సపరేట్గా కొన్ని సీట్స్ పక్కకు ఉంచుతారు. వాళ్ళు మాత్రమే ఈ సీట్స్ అనేది ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకి సపరేట్గా పెట్టారు. ఫస్ట్ ఫేజ్ ఎగ్జాస్ట్ అయిపోయిన సీట్స్ కొన్ని వీళ్ళకి ఉంచారు, కొన్ని సీట్స్ పక్కకు ఉంచారు. కొన్ని సీట్స్ ఏవైతే ఉంచారో ఆ సీట్స్కి వీళ్ళు ఆప్షన్స్ పెట్టుకొని వీళ్ళలో డిసైడ్ చేస్తారు అన్నట్టు. అన్ని కాలేజీలు ఉంటాయి కదా, అన్ని కాలేజీలో కొన్ని సీట్స్ స్పోర్ట్స్, ఎన్సీసీ కోటా, అలాగే సిఏపి ఈ రిజర్వేషన్స్ ఉన్న స్టూడెంట్స్ కోసం పక్కకు పెట్టి ఉంచుతారు. వాళ్ళకి ఈ సీట్స్ సెకండ్ రౌండ్లో అలాట్ చేస్తారని చెప్తున్నాడు. ఈ పాయింట్ని బట్టి మనకు అది అర్థమవుతుంది. ఆల్ ద క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఎన్సీసీ స్పోర్ట్స్ షల్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ phase of the counseling so as to consider their candidature for allotment under NCC sports quota as per the priorities awarded by the departments concerned. సో ఇక్కడ కూడా వీళ్ళకి సీట్లు ఎలా అలాట్ చేస్తారంటే ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా కింద కొన్ని ప్రయారిటీస్ ఉంటాయండి. ఆ ప్రయారిటీస్ మరి మీకు ఎలా తెలుస్తాయి? నాకు కూడా తెలియదు. నేను ఎట్లా చెప్పగలుగుతున్నా ఆ ప్రయారిటీస్ అది ఎంత అంటే, ఇక్కడ మనం టీఎస్ ఐసెట్ వెబ్సైట్కి వెళ్ళామనుకోండి, చూపిస్తాను మీకు. సో tsicet.nic.in. సో ఈ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ చూడండి, దీంట్లో ఇచ్చాడు పిహెచ్ ప్రయారిటీ అని, అలాగే ఎన్సీసీ ప్రయారిటీస్ అని, స్పోర్ట్స్ ప్రయారిటీస్. సో ఈ రెండు ఈ ఫైల్స్ ఇక్కడ ఇది క్లిక్ చేసినా ఒకటి వస్తుంది. తర్వాత ఎన్సీసీ ప్రయారిటీస్ అని, పిహెచ్ ప్రయారిటీస్, వీటి ప్రకారం వాళ్ళకి సీట్స్ అలాట్ చేస్తారంట. ఎన్సీసీ ఇక్కడ చూడండి ఫైల్ లోడ్ అవుతుంది. సో స్పోర్ట్స్ ప్రయారిటీ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ప్రకారం ఇస్తారంటండి. ఇది ప్రయారిటీ. సో ఈ ఫస్ట్ ఆర్చరీస్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్యానోయింగ్ అండ్ కయాకింగ్. సో ఇట్లా రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయండి. సో ఈ స్పోర్ట్స్ వాళ్ళకి ఈ ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి ఇస్తారంట. సో ఇది మీరు ఈసారి మీరు ఈ ఫైల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకే, ఈ ప్రయారిటీ ప్రకారం ఇస్తారు. ఈ ప్రయారిటీ ప్రకారం కూడా వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వలేదు. సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్లోనే వాళ్ళకి ఈ ప్రయారిటీ ప్రకారం సీట్స్ అలాట్ చేస్తారంట. అర్థమైందా? అది స్పోర్ట్స్ దాని గురించి. మరి ఎన్సీసీ ప్రయారిటీస్, ఇది ఎన్సీసీ ప్రయారిటీస్ అండి. సో ఇది ఎన్సీసీ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఇది ఈ సైట్ ఎక్కడ ఉంది, ఇదిగో ఎన్సీసీ ప్రయారిటీస్. సో ఈ ఫైల్ ఓపెన్ అయింది. ఈ ఎన్సీసీ ప్రయారిటీస్ ప్రకారం వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ చేస్తారంట. జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం, ఎన్సీసీ క్యాడెట్స్ ది విన్నర్స్ ఆఫ్ గ్యాలంటరీ నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ రక్షా మంత్రి పథక్. సో ఈ ఈ వాళ్ళు ఉన్న వారికి ఫస్ట్ ఇస్తారండి. మెరిట్ ఆర్డర్ ప్రయారిటీ నెంబర్ 1, తర్వాత 2, 3 ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ఎన్సీసీలో వాళ్ళు యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని, లేకపోతే సి సర్టిఫికేట్ ఉండాలని. మేయర్ సి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని కాదండి, వాళ్ళు ఇంకేదో చేసి ఉండాలి ఎన్సీసీలో, అప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ప్రకారం మంచి సీట్ వస్తుంది. తర్వాత ఇంకోటి చూడండి, పిహెచ్ ప్రయారిటీ అని ఉంది. పిహెచ్ అంటే మరి రకరకాల పిహెచ్స్ ఉంటారు. సో ఆ పిహెచ్ వాళ్ళకి ఇది రిజర్వేషన్. పిహెచ్ ఆజోటలీ హ్యాండిక్యాప్డ్ ఇన్ ఈచ్ గ్రూప్ OC, BC, SC, ST in the following cyclic order: 1% for visually handicapped, 1% for hearing impaired, 1% for orthopedically handicapped. ఇలా. సో ఈ ప్రయారిటీస్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఈ సీట్స్ అలాట్మెంట్స్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, సీట్స్ అలాట్మెంట్ అయిపోయినాయి ఫస్ట్ ఫేజ్. సో సెకండ్ రౌండ్ వాళ్ళు అలాగే ఫైనల్ రౌండ్ వాళ్ళతో పాటుగా ఈ ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్
వీళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారన్నట్టు. ఈ రకంగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే నేను మీకు ఈ 2 కాపీలు, ఈ 2 ఫోటోస్ ఉన్నాయి కదా! సో, ఫస్ట్ రౌండ్ అలాట్‌మెంట్స్ దాన్ని నేను మీకు చూపిచ్చానన్నట్టు. అర్థమవుతుందా? ఓకే. సో, ఇది మీకు అర్థమైందనుకుంటాను. సో, ఎన్‌సీసీ, స్పోర్ట్సు అలాగే క్యాప్ వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి సీట్స్ అలాట్‌మెంట్ జరుగుతాయి. దీనికోసమే మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ వాట్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చుంటే మీరు ఇతరులకు షేర్ చేయండి. అలాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎన్‌సీసీ, స్పోర్ట్స్ మిగతా వాళ్ళు ఎవరైనా క్యాప్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పండి. సో, మీకు ఎందుకు ఎలా అంటే మీకు నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో దట్ దే విల్ ఆల్సో ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్స్ అండ్ దే విల్ గెట్ సీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Hope you all will like and share it to others.